బీసీ కులస్తురాలైన స్థానిక మంత్రి కొండ సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వాల్లో బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేయాలని వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ అన్నారు. వరంగల్ జిల్లా స్థాయి కన్వెన్షన్ హాల్లో బీసీ కులాల వేదిక వరంగల్ తూర్పు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మోసాలపైన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేస్తుందన్నారు. కులగణన సర్వేలో బీసీల జాబితా విషయాల్లో కాంగ్రెస్ పార్టీ తప్పులు చేసిందని వారు అన్నారు. రాష్ట్ర బీసీలందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా ఎంత ఇక్కడ చేసిన వాడు బీసీలను సపరేట్ గా చేసాడు. ముస్లింస్ 2024 వచ్చే వరకు ఇంత పాపం బీసీలను బొందబెట్టేసాడు రేవంత్ రెడ్డి. ఒక 10,000 మంది పుట్టిన కొత్తగా చూపెట్టాము. ఎస్సీలలో 2,000 మంది కొత్తగా పుట్టిన రైతు బిడ్డలకు కానీ, రైతు బీమా కానీ, రైతు మద్దతు కానీ, మద్దతు ధర కానీ, రైతు సబ్సిడీ కానీ, రైతు పెట్టుబడి కానీ ఎన్నో రకాలుగా వివిధ వర్గాలకు, వివిధ కులాలకు కేసీఆర్ గారు చేయడం జరిగింది. తీరా ఇప్పుడు ఏం జరుగుతున్నది? రీసర్వే అనే రూపంలో నువ్వు చేసేది బీసీలను అణగదొక్కడమే. మేము ఒకటే అడుగుతున్నాం, బీసీ పేరిట స్థానిక మంత్రి గారిని, బీసీ పేరిట ఈరోజు మీరు ఎమ్మెల్యే అయ్యిళ్ళు, బీసీ పేరిట మంత్రి తీసుకున్నారు. బీసీలకు నీ చిత్తశుద్ధి ఉంటే బీసీలది 51% గతంలో బీఆర్ దాన్ని అమలు చేస్తారా, లేకుంటే బీసీల ముందు తలదించుకుంటారా, గద్దె దిగుతారా అని కూడా అడుగుతున్నాం. అదేవిధంగా బీసీలకు ఆ వాటా ప్రకారం